క్రమశిక్షణకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే తెలుగు తమ్ముళ్లు కట్టుతప్పుతున్నారు. గీత దాటితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించినా టీడీపీ నేతలు ఖాతరు చేయడం లేదు. బహిరంగంగానే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శించడంతో చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నారు. సొంత జిల్లా చిత్తూరులోనే చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంపై తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి రోజురోజుకు మిన్నంటుతోంది. సీఎం చంద్రబాబుపై సీనియర్లు తిరుగుబాటుకు సిద్ధపడుతున్నారు. సొంత ఇలాకాలోనే నేతలు అసంతృప్తితో రగిలిపోవడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. కేబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి నుంచి తప్పించడంతో మాజీ మంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అసంతృప్తితో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి అతి కష్టం మీద ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు కేబినెట్లో చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న గాలి జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. చంద్రబాబు చిన్ననాటి స్నేహితుడు, టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ సమయంలో మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన చంద్రబాబు శివప్రసాద్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివప్రసాద్పై సస్పెన్షన్ వేటు వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో శివప్రసాద్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మండల, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. జిల్లా అధికారులెవరూ తమ సిఫారసులను ఖాతరు చేయడం లేదని మదనపడుతున్నారు. ఈ క్రమంలో మరికొందరు సీనియర్లు చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.